Welcome to Human Rights Advocacy Advisory. హ్యాపీ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది విన్న తర్వాత మీ యొక్క మనసులో వచ్చేటటువంటి మొట్టమొదటి ఆలోచనని ఈ క్రింది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి, సరేనా? ఒక పక్షి క్షేమంగా గుడ్లు పెట్టుకోవడానికి తిరుగుతూ 2 చెట్లను చూసి వాటి దగ్గరకు వెళ్ళి, మీరెవరైనా నాకు నా గుడ్లకు రక్షణ ఇస్తారా అని అడిగింది. మొదటి చెట్టు నిర్మోహమాటంగా ఏమీ ఆలోచించకుండా, నో, నేను ఇవ్వలేను, నన్ను అడగకు అన్నది. రెండో చెట్టు సరే అని ఒప్పుకుంది. రెండో చెట్టును తన ఇల్లు చేసుకొని గూడు కట్టుకొని గుడ్లను పెట్టుకుంది ఆ పక్షి. ఈ లోపల వర్షాకాలం రానే వచ్చింది. ఒకరోజు పెద్ద వాన కూడా పడింది. మొదటి చెట్టు కూలిపోయి వరదలో కొట్టుకుపోయింది. అప్పుడు ఆ పక్షి చూసి వెటకారంగా, ఇప్పటికైనా గుర్తుందా, ఆ రోజు నాకు రక్షణ ఇవ్వలేదు, ఈరోజు నీ కర్మ చూడు ఎలా కాలిపోయిందో అని వెటకారంగా మాట్లాడింది. నీళ్లలో కొట్టుకుపోతున్న చెట్టు, నాకు తెలుసు, ఈ వర్షాకాలాన్ని దాటి నేను బ్రతకలేనని, అందుకే కాదన్నానని, నిజం తెలియక నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావని వరదలో కొట్టుకుపోతూ బాధపడుతూ వెళ్ళిపోయి. అప్పుడు నిజం తెలుసుకుని పక్షి బాధపడి ఆ చెట్టు మీద గౌరవం పెంచుకుంది. ఎవరైనా సరే లేదు, కాదు, నో అని చెప్తే అది పొగరుబోతుతనం అనుకోకూడదు. వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించడం మన ధర్మం. మనం మన సమస్యల్లో ఎంతగా కూరుకుపోయి ఉంటామంటే అసలు ఇతరుల మనస్సుల్లోని భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యం. వాళ్ళు ఎందుకు నో అన్నారో కూడా తెలియదు. వాళ్ళు నో అనేసారు, ఇంక నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు నో అనేసారు, ఇక మీదట నాకు వద్దు అని చెప్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఎవరైనా నో అని చెప్పిన వెంటనే వాళ్ళ యొక్క ఆలోచనని అర్థం చేసుకోండి.